హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తెలిసిందండి ఆసరా పెన్షన్స్ మీద. అది ఏంటి అనేది కూడా వివరంగా చెప్తానండి. తప్పకుండా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తెలంగాణలో ఆసరా పెన్షన్స్, బోగస్ పెన్షన్స్ అన్నీ గుర్తిస్తున్నారండి. సర్వే అయితే మొదలైపోయింది. దగ్గర ఒక్కొక్క జిల్లాలో 400 నుంచి 500 చిల్లర పెన్షన్స్ అన్నీ కూడా బోగస్ పెన్షన్లన్నీ తేలుతున్నాయని మనకి రీసెంట్గా ఒక సర్వే ప్రకారం తెలిసిందండి. అది అధికారులైతే ఆధార్ కార్డు ద్వారా ఆ బోగస్ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వారందరినీ కూడా గుర్తించి వారి పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారండి. అంతేకాదు ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్న పెన్షన్స్ కూడా రికవరీ చేయడానికైతే నోటీసులు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎన్ని నెలల నుంచి అయితే ఎన్ని సంవత్సరాల నుంచి అయితే పెన్షన్స్ తీసుకుంటున్నారో వారందరి పెన్షన్లు కూడా రికవరీ చేస్తున్నారు. వారికి నోటీసులు అయితే పంపిస్తున్నారండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలిసిన ఏమే జిల్లాలో మనకి బోగస్ పెన్షన్స్ అంటే దాదాపుగా నల్గొండ జిల్లాలో 500 మంది బోగస్ పెన్షన్స్ అండి. అంటే ఆల్రెడీ వీళ్ళు గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటూనే గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి, వాళ్ళు ఆ పెన్షన్ తీసుకుంటూనే ప్లస్ ఈ పెన్షన్ కూడా తీసుకుంటున్నారని, ఈ ఆసరా పెన్షన్స్ కూడా తీసుకుంటున్నారని, ఈ పెన్షన్ బోగస్ కింద జమ కట్టి ఈ పెన్షన్లన్నీ కూడా రద్దు చేయడానికి చూస్తున్నారు. దగ్గర నల్గొండలో 500 మంది బోగస్ పెన్షన్లు తేలేయండి. నిజామాబాద్ జిల్లాలో 410, ఖమ్మం జిల్లాలో 510 పెన్షన్దారులు ఉన్నారు. అంతేకాదండి రాజన్న సిరిసిల్ల నుండి 600 చిల్లర మంది ఈ బోగస్ పెన్షన్స్ దారులు అయితే ఉన్నారని తేల్చారండి సర్వేలో అధికారులు అయితే. ఈ ఆధార్ కార్డు ద్వారానే ఈ సర్వే అయితే మొదలైంది. ఆధార్ కార్డు ద్వారా వాళ్ళని అయితే గుర్తించి వాళ్ళ పెన్షన్స్ అన్నీ కూడా రద్దు చేస్తున్నారండి. రద్దు చేయడమే కాకుండా తీసుకున్న డబ్బులు కూడా రికవరీ కోసం నోటీసులు అయితే జారీ చేస్తున్నారు. ఆ నోటీసుల ద్వారా ఏం పంపిస్తున్నారంటే, మీరు తీసుకున్న డబ్బులు ఇప్పుడు బోగస్ పెన్షన్స్ ద్వారా తీసుకున్న డబ్బులన్నీ కూడా రిటర్న్ ఇవ్వాల్సిందే అని వారికైతే నోటీసులు జారీ చేస్తున్నారండి. ఇంకా కొన్ని జిల్లాలో అయితే సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. ఇక పెన్షన్స్ అనేవి జూన్ నెలవి వాళ్ళకి రావు. ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళకి రికవరీ అయితే ఆల్రెడీ సర్వే అవ్వని వాళ్ళకి ఒకవేళ జూన్ నెల పెన్షన్స్ కూడా పడిపోతే కనుక వాళ్ళవి కూడా రికవరీ చేసేస్తారండి. ఇక ప్రతి ఒక్క జిల్లాలో 400 నుంచి 500 మంది ఇలాగ తేలుతున్నారంటే, ఇక అంగవైకల్యం లేకుండానే అంగవైకల్య సర్టిఫికెట్ తీసుకొని పెన్షన్ పొందుతున్న వారిని ఇంకెంతమంది రానున్నారో ఇంకా వరుసలోకి. ఆధార్ కార్డు ద్వారానే వీళ్ళ బోగస్ పెన్షన్స్ అయితే గుర్తిస్తున్నారండి. వీరికైతే జూన్ నెల పెన్షన్స్ అన్నీ రావు. ఎందుకంటే బోగస్ పెన్షన్లు అయితే ఏవైతే గుర్తించారో వారందరికీ కూడా తీసుకున్న పెన్షన్ కూడా రిటర్న్ తీసుకోవాలని చూస్తున్నారు. గవర్నమెంట్ వారైతే రికవరీ చేయడానికైతే నోటీసులు కూడా జారీ చేస్తున్నారండి. ఒకవేళ కనుక ఇలాంటి బోగస్ పెన్షన్దారులే ఉంటే కనుక ఇలాంటి పెన్షన్స్ అన్నీ కూడా తీసివేసి కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఇవ్వడం న్యాయమేనండి. ఎందుకంటే ఇలాగా ఇంటికి వచ్చి 4-5 పెన్షన్స్ బోగస్ పెన్షన్ కింద తీసుకుంటే ఇంకా ఎంతమంది కానీ ఇవ్వగలరు గవర్నమెంట్ వారైనా. ఇలాంటి వారిని త్వరగా గుర్తించి పెన్షన్దారులకైతే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వారికి త్వరగా పెన్షన్ జారీ చేయాలని అయితే చూస్తున్నారండి. మనం రీసెంట్గా కూడా చూసాం, మంత్రి సీతక్క అయితే లిస్ట్ తయారు చేయమని కూడా అర్హుల జాబితా ఎవరిదైతే ఉందో అది కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి త్వరగా గుర్తించాలని ఆదేశాలు అయితే అధికారులకు జారీ చేశారు కదండి. దాంట్లో భాగంగానే ఈ సర్వేలు కూడా చేస్తున్నారు. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి. వీడియోని కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.